హలో, హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి నా శారీస్, అంటే నేను డిజైన్ చేసిన శారీస్ని అయితే చూపించదామని అనుకుంటున్నాను. ఇవి నా శారీస్ అన్నమాట. ఫస్ట్ శారీ చూపిస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ అండి. ఇది టిష్యూ శారీ, క్రీమ్ కలర్ టిష్యూ శారీ. అయితే దానికి యాక్చువల్లీ ఇలా అయితే బార్డర్ వచ్చిందనమాట, ప్లెయిన్ బార్డర్ 2 సైడ్స్. ఇటేమో గ్రీన్ వచ్చింది కదా, ఇటువైపు ఏమో ఎల్లో కలర్ వచ్చిందనమాట. అయితే నేను ఇదిగోండి పళ్ళు, అయితే ఇది పళ్ళు ఎల్లో కలర్ ఉంది కదా అని అలాగే ఇక్కడ పళ్ళుకి వచ్చేసి ట్యాజిల్స్ అయితే వచ్చాయి. సేమ్ దీనికి మ్యాచింగ్గా ఉండాలనేసి ఇలాంటి లేస్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ట్యాజిల్స్ ఉన్న లేస్ తీసుకొని ఇలా అయితే వేయించాను అనమాట శారీ మొత్తం కూడా. ఇదిగోండి లేస్ అయితే ఇదనమాట. ఓకే, ఇప్పుడు శారీ లుక్ అంతా చూపిస్తాను. ఇదిగోండి లేస్ వేయించిన తర్వాత అయితే ఇలా ఉంది. 2 సైడ్స్ వేయించాను, ఇటువైపు అటువైపు. శారీ మొత్తం ఇలా బంచెస్ వస్తాయి. ఇదిగోండి లేస్ అయితే చివరి వరకు వచ్చింది, మొత్తం 10 మీటర్స్ వచ్చింది అనమాట. నేను తీసుకుని ఇంకా మా టైలర్ అయితే శారీ మొత్తం వేసేసారు. ఇవైతే ఫ్లవర్స్ శారీస్ నడుము వరకు వేసారు చూడండి లేస్ అయితే. ఇవ్వండి శారీ అయితే ఇలా ఉంటుంది. కట్టుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇంకా నేను సేమ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇలా అయితే కుట్టించుకున్నాను. ముందేమో ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఏమో ఇలా కీ హోల్ వస్తుంది శారీకి. బటన్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట సైడ్కి, ఇలా సైడ్కి వస్తాయి, లెఫ్ట్ సైడ్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ బటన్స్, బ్యాక్ సైడ్ ఏమో ఇలా సింపుల్గా. ఇంకా నేను ఈ బ్లౌజ్కి ఏ డిజైన్ చేయలేదు. ఇదైతే బోట్ నెక్ అనమాట, ఫ్రంట్ బ్యాక్. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ. ఇది యాక్చువల్లీ ప్లెయిన్ శారీ, 2 షేడ్స్లో వస్తుంది శారీ, ప్లెయిన్ శారీ అనమాట. అయితే ఈ శారీకి నేను డిజైన్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడైతే బార్డర్ దగ్గర కుందన్స్ అతికిచ్చాను. స్కై బ్లూని హైలైట్ చేయడానికని ఇలా అయితే కుందన్స్ అతికిచ్చాను అనమాట. ఇదిగోండి 2 కుందన్స్ ఇలా ఈ షేప్లో అతికిచ్చాను. ఇప్పుడు లేసులు కూడా ఇలాంటి ఈ షేప్లో అయితే వస్తున్నాయి కదా, అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అతికిచ్చాను అనమాట ఇవన్నీ కుందన్స్. శారీ అయితే ఇలా ఉంటుందండి. ఐరన్ చేయాల్సింది, మళ్ళీ ఐరన్ చేసి పక్కన పెడితే ప్రాబ్లం అవుతుందని కట్టుకునేటప్పుడే ఐరన్ చేపిస్తాను. ఇదిగోండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా సింపుల్గా నేను లోపల ఎలాంటి కుందన్స్ కానీ ఏం డిజైన్ చేయలేదు. దీన్ని చాలా సింపుల్గా ఉంచుకుందామని అనుకున్నాను. ఈ శారీని అయితే ఇలా ఉంటుంది. పళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ శారీకి. ఇలా ఉంటుందన్నమాట ఈ శారీ అయితే. ఓకేనా, ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ వేసుకుంటాను నేను. అంటే ఈ శారీ మీదకి ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది. ఈ బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. కాంట్రాస్ట్గా వేసుకుంటాను, పింక్ కలర్. రెండింటికి కూడా బాగుంటుంది కదా, ఇటు కాఫీ కలర్కి బాగుంటుంది పింక్ కాంబినేషన్, అలాగే స్కై బ్లూ కూడా బాగుంటుంది కదా అనేసి ఇదైతే వేసుకుంటాను అనమాట. ఈ శారీ సింపుల్ అయినందుకు బ్లౌజ్ హెవీగా ఉంటే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకున్నప్పుడు.
అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేనైతే యాక్చువల్లీ నార్మల్ కంప్యూటర్ వర్క్ వేయించాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ స్టోన్ లేస్, ఈ బీడ్స్ ఇవన్నీ నేనే కుట్టాను అనమాట చేతితోటి. మధ్య మధ్యలో స్టోన్స్ కూడా అతికిచ్చాను. ఇంకా షోల్డర్ దగ్గర కూడా ఇలా ఈ కుందన్స్ ఉన్నాయి కదా, సేమ్ కుందన్స్ అయితే ఇక్కడ అతికిచ్చాను అనమాట. ఈ బ్లౌజ్ యాక్చువల్లీ వేరే శారీ మీది, పట్టు శారీ మీది, బట్ ఈ శారీ మీదకి కూడా నేను కట్టుకుంటాను. ఇంకా హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట, బార్డర్ దగ్గర మరీ సింపుల్గా ఉండకుండా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇవి కూడా నార్మల్ థ్రెడ్ తోటే వచ్చాయి. అయితే నేనైతే ఇలా స్టోన్ లేస్ని, కుందన్స్ ఇవన్నీ అతికించుకున్నాను అనమాట. హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ కూడా ఒక పికాక్ వచ్చింది. హ్యాండ్స్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. వచ్చేసి నెక్స్ట్ శారీ. ఈ శారీకి అయితే పెద్ద స్టోరీనే ఉంది. ఈ శారీ యాక్చువల్లీ నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా మామయ్య వాళ్ళు పెట్టారనమాట ఈ శారీని. ఈ శారీ బార్డర్ అసలు యాక్చువల్లీ వేరే వస్తుంది. ఆ బార్డర్ని తీసి నేను వేరే శారీకి వేయించుకున్నాను. ఈ శారీకేమో ఇది క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని కట్ చేయించుకొని ఇలా వేయించుకున్నాను బార్డర్ లాగా. వేయించుకొని ఇంకా దానిపైన అయితే ఇలా గోల్డ్ లేస్ అయితే వేయించాను అనమాట. ఇదిగోండి, గోల్డ్ లేస్ వేయించాను. ఇది యాక్చువల్లీ బార్డర్ కాదు, ఫ్యాబ్రిక్ని కట్ చేయించి ఇలా వేయించాను. ఇది కూడా 2 షేడ్స్లో ఉంటుంది. దీనికి యాక్చువల్లీ వేరే మంచిది, చాలా కాస్ట్లీది వచ్చింది బార్డర్ అయితే. అది నాకు ఈ శారీకి వాడాలని అనిపించలేదు, వేరే శారీకి అయితే వాడాను. అది కూడా షార్ట్స్లో పెట్టాను అనుకుంటా నేను ఆ శారీని కూడా. ఇలా ఉంటుంది ఓవరాల్గా అయితే. ఇంకో నడుము వరకు వచ్చింది, ఇక్కడేమో కింద ఇంకా కట్టు చెంగు వరకు వస్తుంది. కట్టు చెంగు వరకు వచ్చింది ఇక్కడైతే. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదనమాట. ఇదిగోండి బ్లౌజ్ ఫ్యాబ్రికే ఇక్కడ కూడా వేయించిన, అలాగే బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. ఇంకా బార్డర్ దగ్గర కూడా ఇక్కడ లేస్ పెట్టారనమాట. ముందేమో ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నా, బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నా అనమాట. హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్సే. ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే సింపుల్గా. లాస్ట్ ఇయర్ దివాళీకి కట్టుకున్నాను నేను. Thanks for watching till the end, and don't forget to like, share and subscribe to our channel. And ee 3 చీరల్లో మీకు ఏ చీర నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. See you on my next video. Take care. Bye bye.